ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాడవాడ తిరుగుతున్న బూచేపల్లి ప్రజలు దండలు వేసి హారతులు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా దర్శి ఎమ్మెల్యే పీఠం తనదే దక్కుతున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రకాశం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు గెలుపొందిన ఆయన 2019లో రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నారు. తర్వాత ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అనంతరం 2024 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీవీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన ప్రస్తుతం ఇంటింటి ప్రచారం చేస్తూ వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలి, అట్లాగే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు, అయితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? దర్శి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నాన్నగారు చేసిన మంచి పనులు, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు రోజు ఇండిపెండెంట్గా గెలిచినప్పటి నుంచి కూడా సుమారుగా 25 సంవత్సరాల నుంచి నాన్నగారు చేపట్టిన చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు కానీ, అంతకుముందు 2004 నుంచి డాడీ ఎమ్మెల్యేని కానీ నుంచి ఇప్పుడు దాకా పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాము. రాజశేఖర్ గారి కుటుంబంతో పాటు జగన్మోహన్ గారితో అండగా ఉన్నాం. కాబట్టి మేము ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాలందరూ, రైతులు కూడా మళ్ళీ మేము జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము, దాంట్లో భాగంగా నువ్వైతే బాగుంటుంది, చాలా రోజుల నుంచి మీరైతే వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు కానీ మహిళలు కానీ అడుగుతున్న వల్ల నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. జగన్మోహన్ గారి మీద ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంతో ప్రేమతో ఉన్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఊరు ఎక్కడ పోయినా మాకు అమ్మ ఒడి పడింది, మాకు పెన్షన్ వస్తుంది, నాడు నేటి ద్వారా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్క రెస్పాన్స్ ఉంది. కాబట్టి అందరూ ప్రతి గ్రామంలో కూడా మాకు హారతలతో పూలాభిషేకం చేసుకుంటూ అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మాకు నిజంగా సంతోషం ఉంది. సార్, ఇప్పుడు మీరు ప్రజల్ని కలుస్తూ వెళ్తున్నారు, వారు తీసుకొచ్చే సమస్యలకి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా మా టైంలో వీలంతవరకు ఎక్కువ మంచినీటి సమస్యలన్నీ పరిష్కరించాము. ఇంకా కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించవలసి ఉంది. అమ్మ జెడ్పీ చైర్పర్సన్ నుంచి మంచినీళ్ళు కానీ, సైడ్ రైన్లు కానీ, సిమెంట్ రైలు కానీ చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సి ఉన్నాయి. కొన్ని అవి అందరికీ హామీ ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన పాటు ఎంబడి చేస్తామని చెప్పాము. మేజర్ సమస్యలు మా దృష్టికి వచ్చిందంటే ఓన్లీ కుర్చేడు దొరకని ప్రాంతాల్లో కొంచెం మంచినీటి ఇబ్బంది ఉంది. అది జగన్మోహన్ గారు మన బస్సు యాత్ర వచ్చినప్పుడు మేము క్లియర్గా అడిగినాం జగన్ని, అన్న మన సీఎం అయిన తర్వాత ప్రజల ఆశీస్సులతోనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కుర్చేడు దొరకని ప్రాంతం మొత్తంలో ప్రతి చెరువుతో నీళ్ళు నింపి గ్రౌండ్ వాటర్ పెంచి ప్రతి గ్రామానికి ఎన్ఎస్పీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్న కూడా ఒకే మాట చెప్పాడు, నా మాటగా నువ్వు చెప్పు, నేను సీఎం అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత పేద ప్రజల కోసం ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉండటం కోసం సాగర్ జలాలు కానీ ఏదైనా రైతుల కోసం పేద ప్రజల కోసం ఎప్పుడూ అండగా ఉంటుంది మన ప్రభుత్వం. అంటే మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు, గెలిచిన తర్వాత దర్శిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు? దర్శిలో మెయిన్ రైతాంగం ఎక్కువ దర్శి ప్రాంతం మొత్తం రైతాంగం ఎక్కువ ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఏ చిన్న సమస్య ఇచ్చినా రైతుల కోసం అండగా ఉండి రైతు కాలువలో నీళ్లు ప్రతి చివరి భూమి వరకు ప్రతి ఎకరానికి సాగు అందించడం కోసం ఆ రోజు కృషి చేశాను. ఇప్పుడు ఏ పార్టీలకు అతీతంగా ఆ రోజు నేను చేసిన సేవలను బట్టి ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా అన్న మీరు వచ్చారు, మీకు మాకు అండగా ఉంటారు, రైతుల కోసం అండగా ఉంటారని చెప్పడం. ముఖ్యంగా మహిళలందరికీ కూడా మన అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా డ్వాక్రా మహిళలకు కానీ మహిళా సంఘాలందరికీ కూడా ప్రతి మండలంలో ఒక మహిళా సంఘం బిల్డింగ్ పెడతామని, మహిళలకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పాము. అదేవిధంగా దొనకొండ, కుర్చేడు ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పిన విధంగా సాగర్ జలాలు ప్రతి ఊరికి రావాలి, ప్రతి చెరువు నింపుతాం అనుకుంటున్నాం. ఎక్కువ మంది జాబ్స్ కిటం కూడా కృషి చేస్తాం. సార్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 12 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అయితే టీడీపీ వాటిలో ఖచ్చితంగా 10 వస్తుంది. స్టేట్ వైడ్ చూసుకుంటే 160 సీట్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కొడతామని చెప్పి టీడీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 2014లో ఆయన ఇచ్చిన హామీలను సుమారుగా 600 పైన హామీలు ఇచ్చాడు. హామీల్లో ముఖ్యంగా రైతులందరికీ రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, మళ్ళీ మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ రోజు కలబులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. అవన్నీ నెరవేర్చలా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితి ఎవరు లేదు. జగన్ వచ్చేళ్ళకి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి జగన్మోహన్ గారు హామీ ఇస్తే హామీ మీద నిలబడతానని జనాల్లో నాటుకొని పోయింది. ముఖ్యంగా మహిళలు కానీ పేదవాళ్ళందరికీ నాటుకొని పోయింది. అందుకని జగన్ మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, పేద ప్రజలకి పెత్తనందారులు జరిగే యుద్ధంలో పేద ప్రజలందరూ నా వైపు ఉన్నారు, పేద ప్రజల కోసం అందరూ సహకరిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది.
ఎందుకు ఇంకా టీడీపీ ఎందుకు వస్తుంది రాదు. అందుకని జగన్ మొదటి నుంచి కూడా 170 సీట్లు కైవసం చేసుకుంటా ఉన్నారు. సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీలో 2,20,000 మంది జనాభా ఉంటే 90% జగన్ మీద, జగన్ వల్ల, జగన్మోహన్ గారి స్కీమ్స్ వల్ల బెనిఫిట్ అయినారు. ప్రతి ఒక్కరికి సాఫ్ట్ కార్నర్ ఉంది. అన్ని స్కీమ్స్ మళ్ళీ రావాలన్నా, పేద ప్రజలు ఇంప్రూవ్ కావాలన్నా, జగన్ నాయకత్వం బాగుండాలంటే, సీఎం అవ్వాలనుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అన్ని స్కీమ్స్ మళ్ళీ రావంటే ఇవన్నీ జగన్ సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ గారిని గెలిపించుకోవడం కోసం, వాళ్ళ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం కోసం అందరు సాఫ్ట్ కార్నర్ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరు బలోపేతం చేస్తున్నారు. ఇది బూచేపల్లి శివప్రసాద్ గారు చెబుతుంది. ఆల్రెడీ దర్శిలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మొత్తం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో తీరాయని, అయితే చిన్న సమస్యలు మాత్రం తమ దృష్టికి వస్తున్నాయని, తాను గెలిచిన తర్వాత దర్శిని అన్ని దిశలా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, అట్లాగే ఈ ప్రాబ్లమ్స్ మొత్తం తమ ప్రభుత్వం వచ్చాక క్లియర్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, దర్శి.